హలో గాయ్స్! రీక్యాప్ తెలుగుకు మీకు స్వాగతం. ఈరోజు వీడియోలో 'జర్నీ టు మిస్టీరియస్ ఐలాండ్' మూవీ మీద రీక్యాప్ చేద్దాం. ఈ మూవీలో పెద్ద పెద్ద లిజార్డ్, ఇంకా గోల్డెన్ బాల్కనో ఇలాంటివి చాలా ఉంటాయి. మరి వీరు ఎలా ఎస్కేప్ అయ్యారో చూడాలంటే ఈ వీడియోని మొత్తం చూసేయండి. ఆల్రెడీ ఈ మూవీ ప్రీక్వెల్ మీద ఒక రీక్యాప్ చేశాను. అది కూడా చూసేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ సీన్‌లో షాన్ పోలీస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఒక చేస్ అవుతది కానీ షాన్ ఒక స్విమ్మింగ్ పూల్‌లో పడిపోతాడు. ఇంకా దొరికిపోతాడు. అప్పుడు షాన్‌ని రిలీజ్ చేయడానికి షాన్ స్టెప్ ఫాదర్ హ్యాంక్ వస్తాడు. అసలు షాన్‌ని ఎందుకు అరెస్ట్ చేశారంటే శాటిలైట్ ఫెసిలిటీలోకి పర్మిషన్ లేకుండా వెళ్ళాడు. ఇంక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ షాన్ అంటాడు, "నువ్వు నా రియల్ ఫాదర్ కాదు. నువ్వు చెప్పింది చేయడానికని." షాన్‌కి వాళ్ళ తాతయ్య నుంచి ఒక లెటర్ వస్తది. దాన్ని డీకోడ్ చేస్తుంటే హాక్ వచ్చి హెల్ప్ చేస్తాడు డీకోడ్ చేయడంలో. అప్పుడు షాన్ వెతుకుతున్న మిస్టీరియస్ ఐలాండ్ నిజమే అని తెలుసుకుంటాడు. ఇంకా ఐలాండ్ ఎక్కడో కూడా తెలుసుకుంటారన్నమాట మ్యాప్ మీద. హాంక్ ఏమో టికెట్స్‌తో రెడీగా ఉంటారు. అయితే అక్కడ బోట్‌లోకి వెళ్ళాలి. ఎవ్వరు ఒప్పుకోరు వెళ్ళడానికి. అప్పుడు డబ్బులు అవసరం ఉన్న ఒక హెలికాప్టర్ పైలట్ వచ్చి తీసుకొని వెళ్తా అంటాడు. ఫస్ట్ వీళ్ళు వద్దనుకుంటారు. కానీ షాన్ వాళ్ళ కూతుర్ని చూడగానే ఓకే అంటాడు. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్తారు. మొత్తం అంతా పెద్ద పెద్ద టోర్నడోస్ ఉంటాయి. వాళ్ళ హెలికాప్టర్ ఏమో కంట్రోల్ తప్పుపోద్ది. లక్కీగా అందరూ సేఫ్ గానే ఐలాండ్‌కి వచ్చేస్తారు. కానీ హెలికాప్టర్ తుడుతులేపోద్ది. ఇంకా తప్పక వాళ్ళు లోపలికే వెళ్తారు. వాళ్ళందరూ ఒక కేవ్ నుంచి వెళ్తారు. మొత్తం చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఒక బయటనేమో ఉరుములు, లోపనేమో చాలా డిఫరెంట్ లోకం ఉన్నట్టు. షాన్ చెప్తాడు, "ఈ ఐలాండ్‌లో చిన్నవన్నీ పెద్దగా అయిపోతాయి. పెద్దవన్నీ చిన్నగా అయిపోతాయని." ఇంక వీళ్ళు అలా ముందుకు వెళ్తారు. వీళ్ళకి తెలియకుండా రాయాలనుకుని ఎగ్స్ మీద నించొని నడుచుకొని వెళ్తారు. సడెన్‌గా మన పైలట్ వెయిట్‌కి ఒక ఎగ్ క్రాక్ వస్తది. లోపల పడిపోతాడు. పైలట్ బయటికి రాగానే లిజార్డ్ చూసేస్తది. ఇంక వెంటనే వెళ్లి వెంటాడడం స్టార్ట్ చేస్తది. వీళ్ళందరూ పరిగెడతారు గానీ, వీళ్ళందరూ కార్నర్ అయిపోతారు ఆ లిజార్డ్‌కి. ఇంకా దానికి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయారు అనుకునే లోపు ఒక పెద్ద చెక్కదున్న ఆ లిజార్డ్‌కి వచ్చి తగులుతది. అది ఎవరు విసిరారంటే షాన్ వాళ్ళ తాతయ్య. ఎలాగైతేనే ఆ లిజార్డ్‌ని వాళ్ళ తాతయ్య చంపేస్తారు. వాళ్ళ తాతయ్య షాన్‌ని కలుస్తారు. ఇంకా వాళ్ళ తాత మన హాంక్‌ని కొంచెం ఎక్కిరిస్తారన్నమాట. తర్వాత వీళ్ళు వాళ్ళ తాతయ్య ఉంటున్న దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ డే ఏమో షాన్ ఆ అమ్మాయిని లైన్‌లో పెడదామని ట్రై చేస్తాడు. మన హ్యాంక్ ఏమో కొన్ని టిప్స్ ఇస్తాడు. కానీ అవేమి యూజ్ అవ్వవు. మన వాళ్ళు ఒక వింత చోటుకి వెళ్తాం. అదేంటో కాదు. 'అట్లాంటిస్ ద లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్.' అప్పుడు హ్యాంక్ అంటాడు, "ఈ సిటీ అండర్ వాటర్ ఉండాలి కదా! పైన కిందనే." అప్పుడు వాళ్ళ తాతయ్య చెప్తారు, "140 ఇయర్స్ ఈ సిటీ లైఫ్ సైకిల్. అందులో హాఫ్ నేల మీద ఉంటది. మిగతా హాఫ్ నీటి కింద ఉంటదని" అంటారు. వాళ్ళ తాతయ్య ఇంకా అంటారు, "ఇంకో 14 ఇయర్స్‌లో ఇది మళ్ళీ కిందకి వెళ్ళిపోద్దని." కానీ అది రాంగ్ కాలిక్యులేషన్స్ అని హ్యాంక్ చెప్తాడు. ఎందుకంటే ఈ ఐలాండ్ అంతా వాటర్ ఇంకా క్రాక్స్ ఉంటాయన్నమాట. సో నీటిలో మునిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి 3 డేస్‌లో మునిగిపోద్ది అంటాడు. ఇక్కడి నుంచి ఫాస్ట్‌గా ఎస్కేప్ అవ్వాలని అంటాడు. అప్పుడు మన షాన్ ఒక ఐడియా ఇస్తాడు. నోటెలిస్ షిప్ ఉండాలి కదా అని. ఆ షిప్ ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఈ ఐలాండ్ కింగ్‌కి తప్పించి. అప్పుడు వాళ్ళ తాత చెప్తారు, "ఈ ఐలాండ్ కింగ్ బుక్ ఒక కేవ్ లోపల ఉంది. నేను దూరలేను. సో అందుకే ఇప్పటి వరకు ఆ బుక్‌ని తీసుకోలేదని" చెప్తారు. అప్పుడు మన అమ్మాయి వచ్చి, "నేను దూరగలను తీసుకుంటా" అని చెప్పేసి వెళ్తది కేవ్ లోపలికి. కేవ్ లోపలికి వెళ్లి బుక్ తీయగానే మొత్తం అంతా కేవ్ కూలిపోద్ది. బట్ ఎలాగైతేనే బయటికి వచ్చేస్తది. ఇంకా ఆ బుక్‌లో ఐలాండ్ మధ్యలో ఆ షిప్ ఉంటదని ఉంటది. వాళ్ళ తాత ఒక రూట్ చెప్తారు. అది సేఫ్ కాదు. బట్ చాలా ఫాస్ట్‌గా వెళ్ళొచ్చని. తప్పక అలాగే వెళ్తారు. మధ్యలో గోల్డ్ డస్ట్‌లా పడతది. ఆ గోల్డెన్ బాల్కనీ నుంచి. షాన్ వెళ్దాం అంటాడు. కానీ హ్యాంక్ టైం లేదని చెప్తారు. సో ఇంక వీళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వీళ్ళు ఐలాండ్ సెంటర్‌కి వచ్చారు కానీ ఒక పెద్ద కొండ దాకాలి. అప్పుడే వాళ్ళ షిప్ దగ్గరికి వెళ్ళగలరు. అప్పుడు వాళ్ళ తాత ఏం చేస్తారంటే ఒక తేనెటీగ మీదకి వెళ్లి కూర్చుంటాడు. హ్యాంక్ గుడ్ ఐడియా కాదు దిగిపోండి అంటారు. అని చెప్పేలోపు మిగతా అందరూ ఎక్కేస్తారు. ఇంక వీళ్ళు తప్పక అలాగే వెళ్తారు. అంతా బానే ఉంది అనుకుని వెళ్తారు. అప్పుడే సడెన్‌గా బర్డ్స్ వస్తాయి. పక్షులు వీళ్ళని చంపడానికొస్తాయి. ఇక్కడ అమ్మాయి పడిపోద్ది షాన్ నుంచి. బట్ షాన్ ఒక చిన్న స్టంట్ వేసి ఎలాగైతేనే దాన్ని కాపాడుతాడు. కానీ షాన్ బర్డ్ నుంచి ఎస్కేప్ అవుతాడు గానీ కిందన పడిపోతాడు. దానివల్ల యాంకిల్ ట్విస్ట్ అవుతది. సో వీళ్ళు నైట్ అక్కడే రెస్ట్ తీసుకుంటాడు. 3 డేస్ కాస్త 3 అవర్స్ అయిపోతాయి. సో వీళ్ళు ఎంత ఫాస్ట్‌గా మూవ్ అయితే అంత ఫాస్ట్‌గా మూవ్ అవ్వాలన్నమాట. ఈ మధ్యలో మన పైలట్ ఏం చేస్తాడు, వాళ్ళ కూతురు చదువు కోసం గోల్డ్ కావాలని చెప్పేసి మళ్ళీ బ్యాక్‌కి వెళ్తాడు. సో వీళ్ళు ప్లాన్ ఏస్తారు. షాన్ ఇంకా హ్యాంక్ బోట్ దగ్గరికి వెళ్తారు. మన తాతయ్య ఇంకా అమ్మాయి ఏమో వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు బోట్ ఉన్న ప్లేస్‌కి వస్తారు. కానీ అక్కడ బోట్ ఉండదు. షాన్ ఏమో బోట్ ఏదైతే అంటే హ్యాంక్ చెప్తాడు. అది మునిగిపోయిందో లోపల ఉందని. సో వీళ్ళు స్విమ్ చేసుకొని లోపలికి వెళ్తారు. అక్కడ పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ ఈల్స్ ఉంటాయి. అవి వీళ్ళు తినడానికి ట్రై చేస్తాయన్నమాట. బట్ ఎలాగైతే ఎస్కేప్ అవుతారు. అయ్యి లోపలికి వెళ్తారు కానీ అది స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే 140 ఇయర్స్ బ్యాటరీ ఓల్డ్ కాబట్టి. సో హ్యాంక్ ఒక ప్లాన్ వేస్తాడు. ఒక ఐరన్ రాడ్‌కి వైర్లు చుట్టి ఆ బ్యాటరీకి కనెక్ట్ చేస్తాడు. చుట్టి బయటికి వెళ్తాడు. మన షాన్ ఏమో ఆ ఈల్‌ని ఇటువైపు అట్రాక్ట్ చేస్తాడు. ఆ ఈల్ రాగానే మన హ్యాంక్ ఆ ఐరన్ రాడ్‌ని ఆ ఈల్ నోట్లోకి విసిరేస్తాడు. సో వెంటనే మళ్ళీ బ్యాటరీస్ అన్నీ చార్జ్ అయిపోతాయి. ఇంకా వీళ్ళు వెంటనే మళ్ళీ షిప్ స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈలోపు వాళ్ళ డ్యాడీని తీసుకుంటారు. కానీ ఐలాండ్ అంతా మునిగిపోద్ది. వాళ్ళు నీటిలో పడిపోతారు. వెంటనే హ్యాంక్ షిప్‌తో వచ్చి వాళ్ళని సేవ్ చేస్తాడు. అక్కడ ఒక పెద్ద స్టోన్ వీళ్ళకి అడ్డుగా ఉంటదన్నమాట. అప్పుడు హ్యాంక్ మిసైల్‌ని లోడ్ చేస్తాడు. ఇంకా షాన్ ఫైర్ చేస్తాడు. ఆ రాయి కూడా పేలిపోతే ఇంకా ఆళ్ళు మిస్టీరియస్ ఐలాండ్ నుంచి తప్పించుకుంటారు.
6 మంత్స్ తర్వాత ఆ అమ్మాయి షాన్‌తోనే కలిసి ఉంటది. మన పైలట్ ఏమో అందరిని టూన్‌కి పట్టుకొని వెళ్తాడు ఆ బోట్‌లో. ఇంకా షాన్ వాళ్ళ తాత వాళ్ళ బర్త్‌డేకి వస్తాడు. ఇంకో కొత్త బుక్ ఇస్తారనమాట. అదేంటనుకున్నారు? 'జర్నీ ఫ్రమ్ ఎర్త్ టు మూన్'. ఇంకా ఈ మూవీ కూడా ఎండ్ అయిపోయింది. ఈ రీక్యాప్ మీకు నచ్చినట్టుంటే ఈ ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి. థాంక్ యూ గైస్.